ఇక గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు నేతలు. నాతో పాటు యాదన్న గారు ఎమ్మెల్యే ఫ్రం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చేవెళ్ల నియోజకవర్గం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మహబూబాద్ మొన్ననే కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి మా కూతురు శ్రీమతి కవితమ్మ, మరియు డోర్నకల్ నియోజకవర్గం నుండి పిసిసి సభ్యులు రామసాయం రంగారెడ్డి గారు, మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకుని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలవడం జరిగింది. 60 సంవత్సరాల నుంచి పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనం దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని పట్టుదలతో బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి వాళ్ళ ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ద్వారానే అభివృద్ధి జరుగుతుందని ఆశించి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరుతుంది. కేసీఆర్ గారి వెంట ఉండి బంగారు తెలంగాణ సాధించే విధంగా, అంటే పనిచేసే విధంగా అభివృద్ధి దిశలో ఇటు గిరిజనులకు మరియు దళితులకు ప్రత్యేకంగా వారితో ఇంతసేపు మాట్లాడేప్పుడు ఒకటే మాట కనబడింది ఏంటంటే, ఫస్ట్ ఏది ఏమైనప్పటికీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి విషయంలో అది ఏమాత్రం వెనుక పోయేది లేదు. ఖచ్చితంగా పని చేసి చూపిస్తాను. ఈ 4 నెలలు అవ్వాలంటే అయ్యే పని కాదు. మీరు అందరూ ఏదైతే బంగారు తెలంగాణ కోరుకుంటున్నారో దాన్ని ప్రత్యేకంగా తప్పకుండా 2-3 ఏళ్లలో చేసి తీరుదాము, మీ సహకారం కావాలని అడగడం జరిగింది. మీ అందరం ఖచ్చితంగా 100% పాళ్లు వారి వెంట ఉండి, ఇప్పుడు నేను ఓడిపోయినప్పటికీ నా నియోజకమైన మహబూబాద్ లో గెలిచిన ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్లస్ అందరం కూడా కలిసికట్టుగా ఉండి మమేకమై కేసీఆర్ గారి యొక్క బంగారు బాటలో పనిచేయడానికి మీ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.